ఇదిగోండి ఇలా సమానంగా ఇలా ఉండాలి, గరిటి జారుగా ఇలా ఉండాలి ముద్దపప్పు. మా చిన్న అమ్మాయికి మా వారికి ముద్దపప్పు అంటే ఇష్టం. మెంతికూర పప్పు వండేలోపు మెంతికూర పప్పు కానీ వేసిన పప్పులోకి కాస్త పప్పు 2 గరిటెలు ముద్దపప్పులా వేసుకుంటారని. ఇప్పుడు మెంతికూర వేసుకోవాలండి. మనం మెంతికూర వేసుకుంటున్నానండి. ఇవ్వండి ఈ విధంగా వాటర్లో, అంటే ముందే కడిగితే మంచిదని అంటారు, కానీ నేను కడిగిన తర్వాత మళ్ళీ ఇసుక ఏమైనా ఉంటే అడుక్కు చేరుతుందని ఇలా నీళ్ళల్లో వేసుకున్నానండి. మనం పప్పులో వేసుకునేటప్పుడు ఇలా నీళ్ళల్లో వేసుకుంటే కనుక ఇసుక మొత్తం ఏదైనా ఉంటే డస్ట్ అంతా అడుక్కు దిగిపోతుంది. అందుకే ఇలా వేసుకుంటున్నాను. నేను మెంతికూర వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఇందాక ముద్దపప్పు కానీ కాస్త సాల్ట్ వేసాను కదండి, ఇంకొంచెం వేసుకుంటున్నా సాల్టు. కాస్త పసుపు, కొంచెం పసుపు కలర్ఫుల్గా ఉంటుంది. కారం వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. గరిటెతో కలుపుకోవాలండి. గట్టిగా కనుక కలుపుకుంటే దగ్గరగా ఉంటుంది. ఇందులో మనం కాస్త రవ్వ పులుసు కనుక వేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుందండి, వైట్గా. చింతపండు పులుసు, రవ్వ పులుసు వేస్తున్నాను లైట్గా. పప్పు కూడా కాస్త గరిటెగారుగా అవుతుంది. తాలింపు పెట్టేసరికి గట్టి పడిపోతుంది కదండి, అందు గురించి ముందే కాస్త గట్టిజారుగా ఉండాలి. మనం పప్పు తాలింపు పెట్టేసరికి బాగా గట్టిగా అయిపోతుందండి. ఇదిగోండి తాలింపు పెట్టుకున్న తర్వాత ఇలా కలర్ఫుల్గా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కూడా నేను చేసిన విధానం నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.